నమస్తే, వెల్కమ్ టు విజిట్. దేశ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు అనే పదం కొత్తది కాదు. కానీ ఇటీవల జరిగిన ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే సంఘటనగా నిలుస్తోంది. అధికారానికి దగ్గరగా ఉండాలనే ఆకాంక్ష, సిద్ధాంతాల కంటే పదవులకు ఇచ్చే ప్రాధాన్యం, ఇవే రాజకీయ నాయకుల నిర్ణయాలను ఎలా మలుపు తిప్పుతున్నాయో ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎన్నికైన 7 ఎంపీలు ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ వైపు మళ్లడం కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు, అది దేశంలో ఉన్న ఫిరాయింపు చట్టాల బలహీనతలపై కూడా పెద్ద ప్రశ్నార్థకాన్ని నిలబెడుతోంది. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉన్నప్పటికీ సభాపతుల నిర్ణయాలపై ఆధారపడే వ్యవస్థ ఎంతవరకు నిష్పక్షపాతంగా పనిచేస్తుందన్న సందేహాలు మళ్లీ తలెత్తుతున్నాయి. ప్రజలు ఓటు వేసింది ఒక పార్టీకి, కానీ వారు ఎన్నుకున్న ప్రతినిధులు మరో పార్టీ జెండా కింద చేరితే ప్రజాస్వామ్యం నిజంగా ఎవరి చేతుల్లో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం దేశం మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై మరింత సమగ్రంగా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ విశాలాంధ్ర పత్రిక సంపాదకులు ఆర్వి రామారావు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 ఎంపీలు బీజేపీలో చేరిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ 7 ఎంపీలను పార్లమెంటు సభ్యులుగా అనర్హులుగా ప్రకటించకుండా రాజ్యసభ అధ్యక్షులు సిపి రాధాకృష్ణన్ వారిని బీజేపీ సభ్యులుగా గుర్తించడంలోనూ విస్తుపోవాల్సింది ఏమీ లేదు. పార్టీ ఫిరాయింపులను నిషేధించే సదుద్దేశంతో రూపొందించిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోనే పూడ్చలేనన్ని లొసుగులు ఉన్నప్పుడు ఫిరాయింపుదారులకు అగ్రాసనం లభించడం సహజమే. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఆదర్శాలను, విలువలను విస్మరిస్తున్నందువల్లే తాము బీజేపీలో చేరుతున్నామని రాజీనామా చేసిన ఎంపీల బృందానికి నాయకత్వం వహించిన రాఘవ చద్దా చెప్పడం ఫిరాయించే వారందరూ చేసే వాదనే. ఒక పార్టీ మరో పార్టీలో విలీనం కావచ్చు, కానీ వ్యక్తులుగా పార్టీ ఫిరాయించిన వారు మరో పార్టీలో విలీనం కావడానికి వీలు లేదు అన్న 10వ షెడ్యూల్లోని మాటను ఏ సభాపతి ఆదరించారు గనుక ఇతర పార్టీలను చీల్చడానికి, ఆ తరువాత వాటి అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మార్చడానికి ఎన్ని విన్యాసాలు చేయాలో బీజేపీ అన్ని విన్యాసాలు చేస్తోంది. రాజకీయ పార్టీలను చీల్చడానికి మోదీ ప్రభుత్వం తన ఆధీనంలోని సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖను ప్రయోగించడం సర్వసాధారణమైపోయింది. ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాలో బీజేపీ అన్ని అడ్డదారులు తొక్కుతోంది. అందులో భాగమే ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి, ఆ పార్టీల నాయకుల మీద దాడులు చేయించడం. వీటికి తాళలేక ఆ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకొని పునీతులు కావడం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవాలో బీజేపీ అనుసరించిన వ్యూహం ఇదే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన మొదలైన పార్టీలను చిన్నాభిన్నం చేయడానికి అనుసరించిన మార్గము ఇదే. ఈ విధ్వంస కాండలో బీజేపీకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఇలాంటి కార్యకలాపాల వల్ల ప్రజాస్వామ్యం అడుగంటిపోతుంది. ఇలాంటి ఆక్రందనలను బీజేపీ ఏమాత్రం లెక్క చేయదు. బీజేపీ సాధించాలనుకున్న లక్ష్యం మీద ఉన్న దృష్టి అనుసరించే మార్గం మీద ఎప్పుడూ లేదు. పార్టీలను చీల్చడం బీజేపీకి ఇది మొదటిసారేం కాదు, ఇది ఆఖరిది కాబోదు. ఈ తతంగం ఎలా కొనసాగుతుందో మన రాజకీయాలను పరిశీలించే వారికి సులభంగానే అర్థమవుతుంది. సైద్ధాంతిక అంశాలను వల్లిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం నాయకులు ఎలా పార్టీలు మారుతారో అందరికీ తెలుసు. వారు వల్లించే ఆదర్శాలన్నీ అనువైన సాకులే. సిద్ధాంత బలం లేనప్పుడు ఎన్ని పార్టీలు మారితే నష్టమేంటి? చాలా మందికి తామున్న రాజకీయ పార్టీలు సరైన అవకాశం కోసం వేచి చూసే నిరీక్షణ స్థలాలు కావచ్చు. అలాంటి వారు తమకు ప్రయోజనం ఉంటుందనుకున్నప్పుడు ఒక్క గెంతు గెంతి తమకు లాభసాటి పార్టీలో చేరిపోతారు. విద్రోహం లాంటి మాటలు, విమర్శలు ఇలాంటి పరిస్థితుల్లో వ్యర్థ పదాలుగానే మిగిలిపోతాయి. ఒక సిద్ధాంతం అంటూ ఉంటే దాన్ని నమ్మితే, ఆనక దాన్ని ఉల్లంఘిస్తే అది విద్రోహం అవుతుంది. ఆ వాదరాబందీ లేనప్పుడు విద్రోహం అన్న మాటకు
అర్థమే లేదు. అస్తవ్యస్త నడవడికకు సిద్ధాంతం ఒక సాకు మాత్రమే. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందో పతనం అంతకన్నా వేగవంతంగానే ఉన్నట్లుంది. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, అశుతోష్, కుమార్ విశ్వాస్ లాంటి వారు కేజ్రీవాల్ లో గూడు కట్టుకున్న నియంతృత్వ పోకడలను గ్రహించి ఎప్పుడో ఆ పార్టీ నుంచి బయటపడ్డారు. వీరెవరూ బీజేపీలో చేరలేదు అన్న అంశాన్ని గమనిస్తే తప్ప కేజ్రీవాల్ పోకడలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. రుజువర్తన గల నాయకులకు కేజ్రీవాల్ అవసరం లేదు. కేజ్రీవాల్ ఏర్పాటు చేసింది ఒక విచిత్రమైన పార్టీ. పంజాబ్ లో అధికారం వచ్చిన తరువాత ఆయన రాఘవ్ చడ్డా లాంటి వారిని అమాంతం రాజ్యసభలో కూర్చోపెట్టారు. ఇప్పుడు రాజీనామా చేసిన వారిలో సగం కన్నా ఎక్కువ మంది బహుకోటీశ్వరులు. వారినే కేజ్రీవాల్ రాజ్యసభకు పంపడంలోని మర్మమేంటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం సంపాదించిన ఆమ్ ఆద్మీ పార్టీ అమాంతం జాతీయ పార్టీగా అవతరించింది. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహార సరళి జాతీయ పార్టీది కాదు. ప్రాంతీయ పార్టీ లక్షణమూ లేదు. కానీ ప్రాంతీయ పార్టీల నాయకులు తమ పార్టీలను ఎలా నడుపుతారో కేజ్రీవాల్ సైతం అలానే నడుపుతారు. ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారంలో ఉండొచ్చు, గుజరాత్, గోవాలో అస్తిత్వం కనబరుస్తూ ఉండొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడడానికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లను కొల్లగొట్టడమే కారణం. కొన్నిసార్లు బీజేపీని కూడా నిలువరించి ఉండొచ్చు. ఎన్నికల్లో విజయం సాధించడమే ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యమైపోయినందువల్ల అది సగటు పార్టీగా మారిపోయింది. ఆ పార్టీకి నిర్దిష్ట సిద్ధాంతం ప్రాతిపదిక లేనట్టే కులమతాలకు ప్రాతినిధ్యం వహించే తత్వమూ లేదు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని ప్రచారంలో పెట్టిన నరేంద్ర మోదీ అసలు లక్ష్యం ఏకంగా ప్రతిపక్ష రహిత వ్యవస్థే. ఇప్పటిదాకా ఏదో ఒక రూపంలో 414 మంది ఎమ్మెల్యేలను బెదిరించో బుజ్జగించో బీజేపీలో చేర్చుకున్నారు. ఇతర పార్టీలో నుంచి వచ్చి బీజేపీలో చేరే వారి కోసం కుర్చీలు వేసే కార్యకర్తలను చూస్తే జాలేస్తోంది. క్రమంగా మనం ఒకే దేశం, ఒకే పార్టీ వ్యవస్థ వైపు వెళుతున్నామేమో అనిపిస్తోంది. రాఘవ చడ్డా మొన్నటిదాకా చెలరేగి బీజేపీని విమర్శించిన వాడే ఈ మధ్యలోనే అసలు విమర్శించాల్సిన సమయంలో కనిపించకుండా పోయారు. అప్పుడే ఆయన బీజేపీకి సన్నిహితమవుతున్న దాఖలాలు కనిపించాయి. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ లాంటి వారిని అరెస్టు చేసినప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేసే క్రీడ మొదలైందని. మోదీ హయాంలో ప్రతిపక్షాల రాజకీయాలు అసంభవం అవుతున్నాయి. తన అధికారాన్ని న్యాయబద్ధం చేయడానికి మాత్రమే మోదీకి ఎన్నికలు కావాలి. ఎదిరించే వారెవరూ లేకుండా ఎన్నికలు ఉండాలన్నది మోదీ అంతరార్థం. ఇలాంటి స్థితిలో సంపన్నులను, కొంతకాలమైనా అణిగిమణిగి ఉండే వారికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెడితే ఫలితాలు ఇంతకన్నా భిన్నంగా ఎలా ఉంటాయి? పార్టీ ఫిరాయింపులను రాజ్యసభ అధ్యక్షులు శంఖంలో పోసేశారు. సంజయ్ సింగ్ పెట్టుకున్న అభ్యర్థనపై విచారణ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. జరగకును పోవచ్చు. జరిగినా ఈలోగా ఫిరాయించిన ఎంపీల పదవీ కాలం ముగియనూ వచ్చు.